10 seconds టైం ఇస్తాను. 10 seconds మాత్రం, ఎక్కువ టైం తీసుకోకండి. అందరూ ఒకసారి మీ కుర్చీలోంచి పైకి లేవండి. ఒకసారి ఒక చిన్న ప్రాక్టికల్ థింగ్. 10 seconds. మీరున్న కుర్చీ నుండి పక్కకి జరగండి. ఒకసారి మీరు ఎక్కడైతే కూర్చున్నారో పక్కన కూర్చొని పక్కలు మీ పక్కన రమ్మని చెప్పండి. త్వరగా జరగాలమ్మా, అందరూ పక్కకి రావాలా, షఫీల్ అవ్వాలి. మీరున్న కుర్చీ నుండి పక్కకి రండి ఒకసారి. మీరు వచ్చారా? వెరీ గుడ్ బాబు, మీరు వచ్చారా? జరిగారా? కొంతమంది అనుకుంటున్నారు చాలా కష్టం అని. ఏదో వచ్చాం, కూర్చున్నప్పుడు కుర్చీలు మారబట్టే ఎక్కడ అవుతుంది. నేను ఒక 4 లైన్లు వెళ్ళి కూర్చోమన్నాను అనుకోండి, ఎంతమంది వెళ్తారు? అక్కర్లేదులే కూర్చోను. కొంతమంది భార్యలు అనొచ్చు భర్తని, ఎక్కడికి కూర్చో. కొంతమంది భర్తలు అనొచ్చు, ఎక్కడికి వెళ్ళిపోతారో కూర్చో. 4 లైన్లు వెళ్ళి కూర్చోలే. లేదా ఆ వెనకాళ్ళందరినీ ముందు వాళ్ళందరూ వెనక్కి వెళ్ళమన్నాను అనుకోండి, కొంతమంది వెళ్ళిపోదాం పదా అని అనుకునే వాళ్ళు కూడా ఉండొచ్చు కదా. హౌ టఫ్ ఇట్ ఈస్. ఒక చిన్న ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. మనం కూర్చున్న చోట నుండి లేచి కొంచెం ప్రక్కకి జరగాలంటేనే ఇంత ప్రయాసపడ్డామే, ఇంత ఆలోచన చేస్తామే కొన్నిసార్లు. కానీ ఈ లేవి సమస్తమును విడిచిపెట్టి ఏం చేశాడు? ఎవరిని వెంబడించాడు? గట్టిగా చెవుళ్ళు కొట్టి వేసాను వాయింపడదా. గ్లోరీ టు గాడ్. ఇప్పుడు కూర్చోండి. ఇంక మళ్ళీ అడగలే, అటు ఇటు జరగలే. ఆల్రైట్ అమ్మ, జరిగిన చోట కూర్చోవాలి. మళ్ళీ పాఠశాలకు వచ్చేస్తారు కొంతమంది, చాలు లేనట్టుగా. ఆల్రైట్. ఒక ప్రాంతము నుండి మరొక ప్రాంతానికి మూవ్ అవ్వాలంటే, ఒక చిన్న ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మూవ్ అవ్వడానికి కొన్నిసార్లు చాలా మనం ఆలోచన చేస్తామే. ఇమాజిన్ ద లైఫ్ ఆఫ్ లీవాయ్. ఎన్నో ఏళ్లుగా సుంకపు మెట్టు మీద కూర్చున్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆ ట్యాక్స్ బూత్లో కూర్చుని he was enjoying all the pleasures, he was enjoying all the luxuries. అలాంటి స్థితిలో ఉన్న లేవీని ప్రభు పిలిచాడు. Get up, rise up and come and follow me. అక్కడ లేచి అనే మాటకు గ్రీకులో వాడబడిన పదం ఏంటో చెప్పనా? మనం ఇంకొక 2 ఆదివారాల్లో ఈస్టర్ జరుపుకుంటాం కదా, పునరుత్థానం అనే మాట ఎక్కువగా వింటూ ఉంటాం. ఇక్కడ లేచి అనే 2 అక్షరాలు ఉన్న మాటకు గ్రీకులో అదే మాట వాడారు. అనెస్టమీ అనే పదం వాడాడు. లూకా గారు రాశారు ఆ పదం. అనెస్టమీ అంటే అర్థం ఏంటో తెలుసా? పునరుత్థానం చెందడం అనే మాట రాశాడు అక్కడ. లేచి అని తెలుగులో చాలా ఈజీగా రాశారు, కానీ గ్రీకులో అక్కడ పునరుత్థానం చెందడం. పునరుత్థానం అంటే అర్థం ఏంటో తెలుసా? చచ్చిపోయిన వాడు తిరిగి ఏమవ్వడం. మొత్తం ఆ ప్యాసేజ్లో కీవర్డ్ అక్కడే ఉందన్నమాట. లేచి అనే మాట దగ్గరే ఉంది. He resurrected అని అర్థం. He raised up, he got up when he received the call of God. నా యేసయ్య స్వరం ఎంత గొప్పదో తెలుసా? నా యేసయ్య మాటలో ఉన్న మహత్యం ఎంత గొప్పదో తెలుసా? ఆయన మాట్లాడితే, ఆయన స్వరాన్ని గనక రిలీజ్ చేస్తే మృతం అయిపోయిన వారు కూడా తిరిగి లేస్తారు. దేవుని నామమున స్తోత్రం కలుగును గాక. లూకా గారు రాసిన అనుభవం అదే. లూకా గారు లేచి అనే మాటకు అనెస్టిమ్ అనే పదం వాడడం ఉద్దేశం ఏంటో తెలుసా? క్రీస్తు స్వరము మరణ బంధకాలు ఉన్న వారిని కూడా ఏం చేస్తుంది? పైకి. మరి మత్తయి శారీరకంగా చచ్చిపోయాడంటే కాదు, శారీరకంగా బ్రతిగా ఉన్నాడు. కానీ మరి అనెస్టిమ్ అనే పదం అక్కడ ఎందుకు రాశాడంటే, ఆ మాట, ఆ స్వరం ప్రియులరా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే, క్రీస్తు ప్రభు స్వరం అతను ఆధ్యాత్మికంగా ఏం చేసింది? బ్రతికించింది. తన స్థితిని తను గుర్తించాడు. నా పేరు బాగానే ఉంది. లేవి అనే మాటకు హత్తుకుని అర్థం, మత్తయి అనే మాటకు దేవుని దానం అని, గాడ్స్ గిఫ్ట్ అని అర్థం. మాథ్యూ అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? దేవుని బహుమానం అని, దేవుని దానము అని. నా జీవితమే దేవుని దానమే. నేను దేవుని హత్తుకోవాల్సిన వాడిని. ప్రభువుని తప్ప లోక సంబంధం అన్న విషయాలన్నీ కూడా హత్తుకుంటున్నాను. ఐ నీడ్ టు రియలైజ్. నేను గుర్తించాల్సిందే, గమనించాల్సిందని గుర్తించి ఆ లేవి తానున్న సుంకపు మెట్టు నుండి పైకి లేచాడు. దేవుని బిడ్డ, నువ్వు దేవుని చేతిలో బలంగా వాడబడాలని ఆశపడితే, నీ కుటుంబానికి నువ్వు దీవెనకరంగా ఉండాలని ఆశపడితే, నీ గత జీవితం ఎంత భయంకరమైందైనా సరే, నీ గత జీవితం నీ భవిష్యత్తును ప్రభావితం చేయకుండా ఉండాలని నువ్వు ఆశపడితే, నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? యూ మస్ట్ హియర్ గాడ్స్ వాయిస్ అండ్ రైజ్ అప్ నౌ. నువ్వు లేవాలంతే. నువ్వు ఉన్న స్థలంలోంచి నువ్వు లేవాలి. ఏ స్థలంలో నువ్వు కూర్చుండిపోయావో, ఏ స్థలంలో కూర్చుని లోకాన్ని ఆస్వాదిస్తున్నావో, ఏ స్థలంలో కూర్చుని అపవాది ప్రణాళికలు నెరవేరుస్తున్నావో, ఏ స్థలంలో కూర్చుని నీ ద్వారా దురాత్మలకు విజయాన్ని ఇస్తున్నావో, యూ హ్యావ్ టు రైజ్ అప్ ఫ్రమ్ దట్ సీట్ టుడే. నువ్వు లేవాలి ఈరోజు. దేవుడు అదే మాట్లాడుతున్నాడు. అబ్రామా, నువ్వు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల ఇంటి నుండి, నీ తండ్రి ఇంటి నుండి
బయలుదేరి నేను చూపించే దేశానికి వెళ్ళన్నాడు. వి నో ద స్టోరీ ఆఫ్ అబ్రహాం. అబ్రహాము విశ్వాసులకు వీరుడుగా, విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు. కారణం ఏంటో తెలుసా? దేవుని మాటకి ఏం చేశాడు చెప్పండి? లోబడ్డాడు. నువ్వు లే అనగానే లేచి వెళ్ళాడు దేవుని కోసం, దేవుని కార్యాల కోసం. యోనాతో దేవుడు మాట్లాడి, యోనా నీవు లేచి నినెవే పురమునకు వెళ్ళి దుర్గతి కలుగుతాన్ని ప్రకటించన్నాడు. యోనా లేచాడు, కానీ దేవుడు చెప్పినట్టుగా లేవలేదు. యోనా లేచాడు, కానీ ఒక రాంగ్ డైరెక్షన్కి వెళ్ళడానికి లేచాడు. కొన్నిసార్లు మనం కూడా విధేయత చూపిస్తున్నట్టే ఉంటాం. లేచాను కదండి, మరి లేచి ఏం చేసావు అంటే తర్షీషు ప్రయాణం చేస్తున్నావు. యు ఆర్ గోయింగ్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది ఆపోజిట్ డైరెక్షన్ దట్ గాడ్ ఇంటెండెడ్ ఫర్ యూ, that God is designated for you, that God is designed for you. దేవుడు నీ కోసం నియమించిన మార్గంలో కాకుండా నీ సొంత ఇష్టాల్లో, నీ సొంత మార్గాల్లో ప్రయాణం చేస్తున్నావు. యోనా లే అనగానే లేచాడు, కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి లేవలేదు. నీ జీవితం ఎలా ఉంది ఈరోజు? ప్రభు నిన్ను లెమ్మన్నప్పుడు, ఆయన నీవున్న స్థితి నుండి బయటికి రమ్మన్నప్పుడు వస్తున్నావా? చాలామంది రావడం లేదు. ఆయన రమ్మన్న నా దగ్గరికి, రమ్మనను చూసుకుందాం అంటున్నారు చాలామంది. ఏంటి చూస్తావు నువ్వు? దేవుడు నేను లేమన్నప్పుడు ఆ స్థితి నుండి లే పైకి. దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. బలమైన కార్యాలు నీ జీవితంలో జరగాలంటే యు మస్ట్ రైజ్ అప్ టుడే అండ్ నెక్స్ట్ మీ. పునరుత్థానం చెందాడు, నూతన జీవితం వచ్చింది, నూతన బ్రతుకు వచ్చింది. దట్స్ అ ట్రాన్స్ఫర్మేషన్ దట్ గాడ్ వుడ్ లైక్ టు గివ్ యూ అండ్ టు మీ. నీకు నాకు దేవుడు ఇవ్వాలన్న రూపాంతర అనుభవం అదే. పునరుత్థానం చెందావా?